మేము లారీ డ్రైవర్లు కష్టపడ్డాం, రోజు రూపాయి వస్తే రాదు, మా పిల్లలు బతకాలి సార్. ఏమొస్తుంది మాకు? నైట్ 10 నుంచి ఉన్నాం సార్. ఎక్కడ బార్డర్లో నైట్ 10 నుంచి ఇక్కడ నీళ్లు లేవు, వాటర్ స్మగ్లింగ్ బండ్లు అన్నింటిలో ఎంతగానో ఘోరంగా ఆపడానికి. ఏం బండ్లు? ధాన్యం బండ్లు అండి. ధాన్యం బండ్లు ఏం రెస్పాన్స్ ఏం లేదు. తెలంగాణ నుంచి 20 బండ్లు 25 బండ్లు దాకా ఉన్నాయి. ఎవరు అడిగినా ఏం చెప్పట్లేదు, సమాధానం లేదు, ఏం లేదు. మాకు అవతల పార్టీ తెలంగాణ వాళ్ళు వాళ్ళైనా మరి వాళ్ళైనా మాట్లాడుకోవాలి, వీళ్ళైనా మాట్లాడుకోవాలి. ఇలా మమ్మల్ని ఇబ్బంది రోడ్ల మీద పెట్టి ఎండాకాలం 24 గంటలు కావస్తుంది. దీని మీద ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. దాని స్పందన ఏంటిది అసలు? ఇంకా దాని గురించి సమాధానం కావాలని పంపిస్తారా లేదా ఏదో కూడా దాని గురించి వాచ్ చేసి. నిన్న నైట్ 10 నుంచి ఉన్నావా? నిన్న నైట్ 10 నుంచి ఉన్నాం. మరి ఇట్లా భోజనం ఏం లేదండి. ఇక్కడ ఉన్న వరకు తిన్నాం. ఇంకా ఇప్పుడు ఎండాకాలం ఎంత ఇబ్బందిగా ఉంటుంది లారీ వాళ్ళకి. పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళు పైనుంచి మాట్లాడుకుని కలెక్టర్ ఆర్డర్ ఉన్నాయి, బండ్లు పంపించాం మేము. మీరు అక్కడ పోయిన బండి మలుపుకొని తెలంగాణ బార్డర్కి వెళ్ళి వెనక్కి వచ్చారా? తెలంగాణ బార్డర్కి వెళ్ళి